ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దండోరా న్యూస్ కి స్వాగతం. దండోరా న్యూస్ నిజాంపేట్. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో శుక్రవారం ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి, మిలాద్ ఉన్నబీ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు కొరకై పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. మండపాల నిర్వాహకులు పోలీస్ స్టేషన్లకు ఫామ్ ను అప్లై చేసి లింక్ ఫామ్ ను అప్లై చేసి అనుమతి పొందాలని, మండపాల వద్ద 2 వాలంటీర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వినాయక విగ్రహ ప్రతిష్ట మొదలుకొని నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండప నిర్వాహకులదేనని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నడుచుకోవాలని, భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని గ్రామస్తులకు, యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సునీత, బన్సీలాల్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. లేకుండానే పెడదామని చెప్పి లేకుండానే ఇస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఒకవేళ మీరు కాంటాక్ట్ చేసి ఈ లైన్మెన్ ద్వారా తీసుకోవాలి. ఏంటంటే మనకు పొడులు తలిగేసిన దానికి మనకు వైర్ చుట్టిన దానికి తేడా ఉంటుంది. అవునదా స్పార్క్ వస్తుంటుంది, దానివల్ల ఇక్కడ కింద ఉన్న మనం ఏదైనా పెట్టుకునే లైట్స్ పోతాయి కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ఇంకేదైనా సౌండ్ సిస్టమ్ కావచ్చు, అవన్నీ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లైన్మెన్ మీరు పెట్టిన అదేవిధంగా సీసీ కెమెరాల అవకాశం ఉంటే ఎట్లయినా అమౌంట్ ఒక 5,000 పెట్టేసి ఒక సీసీ కెమెరా సపరేట్గా రికార్డ్ అయ్యేది కెమెరాలు దొరుకుతుంది. అవసరమైన తర్వాత చెప్తాను షాప్ ఉంటుంది, షాప్ మీద పెట్టుకోవచ్చు. మండలంలో రానున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు నిజాంపేట మండలం చెల్మెడ గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కరు కూడా గణేష్ మండలి పెట్టే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ భక్తి శ్రద్ధలతోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కరికి కూడా మండలి నిర్వాహకులకి సమాచారం ఇవ్వడం జరిగింది, కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా వేరే వారికి ఇబ్బంది కలిగే విధంగా కాకుండా తప్పనిసరిగా అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తూ ఫామ్స్ని ఫిల్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీస్ స్టేషన్లో అందజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని నిజాంపేట పోలీస్